ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈరోజు అంటే జనవరి 27వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇంతకుముందు మనకి ఇప్పుడు కూడా గోవాలో యూసీసీ ఉంది. అది పోర్చుగీస్ సివిల్ కోడ్ నుంచి తీసుకున్నారనమాట. వాళ్ళు 1867 ఆ టైం నుంచి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు పోర్చుగీస్ రూల్ టెరిటరీస్కి. కానీ ప్రత్యేకంగా చట్టం చేసి మనం తయారు చేసుకుంది ఇది ఉత్తరాఖండ్లో అనమాట. భారతదేశంలోనే ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన రాష్ట్రం. ముఖ్యంగా పర్సనల్ లాస్ అంటే మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, పెళ్ళి, విడాకులు, భరణం, వారసత్వం, ఇవన్నీ కూడా పర్సనల్ లాస్ అంటాం అనమాట. దీనికి సంబంధించి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో కేంద్రం చట్టాలు చేయొచ్చు, రాష్ట్రం చట్టాలు చేయొచ్చు అనమాట. ఈ ప్రకారం ఉత్తరాఖండ్ ప్రత్యేకంగా యూసీసీ గురించి చట్టం చేసిందనమాట. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలన్న ఆలోచన ఉత్తరాఖండ్కి ఎప్పుడు వచ్చింది? ముఖ్యంగా 2022 ఎలక్షన్ ముందు అది పోల్ ప్రామిస్ అనమాట. మేము కనుక ఎలక్షన్స్లో గెలిస్తే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని చెప్పి. అలా గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అధ్యక్షతన రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతన యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైందనమాట. ఆ కమిటీ ఫిబ్రవరి 2024లో దేశాయ్ కమిటీ రిపోర్ట్ అని ఇచ్చింది. ఈ కమిటీ చాలా స్టేక్ హోల్డర్స్, పాలసీ మేకర్స్, పీపుల్, దాదాపు 10% ఆఫ్ ఉత్తరాఖండ్ పాపులేషన్, మోర్ దెన్ 2 lakh పీపుల్ వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ కానీ, సజెషన్స్ కానీ ఇచ్చారంట. ఓవరాల్గా ఫిబ్రవరి 7, 2024న డ్రాఫ్ట్ బిల్ పాస్ చేస్తే ఉత్తరాఖండ్ అసెంబ్లీ అనమాట. తర్వాత మార్చి 2024న ప్రెసిడెంట్ దానికి సంతకం పెట్టారనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి జనవరి 27వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుంది. మనం యూనిఫామ్ సివిల్ కోడ్ చరిత్ర ఒకసారి చూసుకుంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అది ఉంది, ఆదేశ సూత్రాలు అనమాట. అంటే కంపల్సరీగా గవర్నమెంట్ అది చేయాల్సిన అంశం ఏమీ లేదు, గవర్నమెంట్ కంపల్సరీగా పాటించాల్సిన పరిస్థితి లేదనమాట. ఆర్టికల్ 44లో ఉమ్మడి పౌరస్మృతి. దేశంలో చాలా చోట్ల ఈ విషయంలో చర్చ కూడా జరుగుతుందన్నమాట. ఉత్తరాఖండే మొదటి రాష్ట్రం అనమాట తీసుకురావడం. ఎందుకు దేశం మొత్తం కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు అంటే కొన్ని అంశాలు ఇక్కడ మనం ఆలోచించాలి. ఒకటి, భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. మతాలకు సంబంధించి ఎవరు పర్సనల్ లాస్ వాడుకున్నాయి. హిందువులకు వాళ్ళ చట్టాలు, ముస్లిమ్స్కి వాళ్ళ చట్టాలు ఇలా ఉన్నాయన్నమాట. అయితే చాలా చట్టాల్లో, చాలా పర్సనల్ లాస్లో మహిళలకి ఎక్కువగా అన్యాయం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పి చాలామంది, దేశం మొత్తం కూడా రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి మనకి ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చామన్నమాట. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, వాళ్ళు చాలా కన్సల్ట్ చేసి చాలా చేసి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక మోడర్న్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పొచ్చు. ఒకసారి ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న ప్రధానమైన అంశాలు పరిశీలిద్దాం. ఉత్తరాఖండ్లో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎస్టీస్కి అంటే ట్రైబల్ పాపులేషన్కి అప్లై అవ్వదు. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేసిందంటే కామన్ మినిమం ఏజ్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ఫర్ మ్యారేజ్. అందరికీ, అన్ని కమ్యూనిటీస్కి ఒకటే మ్యారేజ్ ఏజ్. అబ్బాయిలకైతే 21, అమ్మాయిలకైతే 18. అన్ని కమ్యూనిటీ, అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ అనమాట ఈ మ్యారేజ్ ఏజ్. తర్వాత బైగామీ, పాలిగామీ, నికా హలాలా ఇవన్నీ బ్యాన్ చేసేస్తాం. బైగామీ అంటే 2 భార్యలు కలిగి ఉండటం. పాలిగామీ అంటే బహుభార్యత్వం, అంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉంటాం. నికా హలాలా అంటే ముస్లిమ్స్లో ఇది ఒక కష్టం అనమాట. ఒకవేళ కనుక ముస్లిం మేల్ అండ్ ఫీమేల్ విడిపోతే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి తన ఫస్ట్ హస్బెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే తను ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో కాపురం ఉండి మళ్ళా వచ్చి ఫస్ట్ హస్బెండ్ పెళ్లి చేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బ్యాన్ చేసేసారనమాట. పాలిగామీ, బైగామీ, నికా హలాలా ఇవన్నీ ఎత్తేసారు ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న ఈ కొత్త యూనిఫామ్ సివిల్ కోడ్లో ఒక ముఖ్యమైన ప్రొవిజన్ ఉందన్నమాట. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే ఉత్తరాఖండ్లో ఉండేవాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళ పెళ్ళిళ్ళు 60 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు లివ్ ఇన్ రిలేషన్షిప్, ఎవరైతే సహజీవనం చేస్తుంటారో వాళ్ళు ఉత్తరాఖండ్లో వాళ్ళు కాకపోయినా బయట రాష్ట్రాల నుంచి వచ్చినా సరే అక్కడ కనుక ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితమైన ప్రొవిజన్ ఉత్తరాఖండ్లో. దాంతోపాటు ఇన్హెరిటెన్స్ రైట్స్, వారసత్వపు హక్కులు అనమాట. మేల్కి ఫీమేల్కి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకేలాగునే. దాంతోపాటు అడాప్టెడ్ చిల్డ్రన్, ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్, సరగెసీ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఇలా ఎలా కన్నా సరే ఆ పిల్లలు కూడా ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ వచ్చే విధంగా కొత్త యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం ముస్లిం ఉమెన్కి కూడా అడాప్షన్ రైట్స్ ఉన్నాయి. అంతేకాదు నికా హలాలా, ఇద్దత్ అంశం ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి. ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ అవుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్లో ఎవరైతే ఆర్ఫెన్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గార్డియన్షిప్ లాసు చాలా సింప్లిఫై అయ్యాయన్నమాట. దాంతోపాటు అండర్ 5 ఎవరికైతే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉందో వాళ్ళకి సంబంధించి గార్డియన్ రైట్స్ మదర్కి వెళ్తాయి. ఒకవేళ కనుక డొమెస్టిక్ డిస్ప్యూట్స్,
తల్లిదండ్రులకి తగదయి, గొడవలయ్యి ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ గార్డియన్‌షిప్ రైట్స్ అనేవి గ్రాండ్ పేరెంట్స్‌కెళ్తాయి. ఈ కొత్త యూనిఫార్మ్ సివిల్ కోడ్‌లో ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే ప్రివిలేజ్డ్ విల్ అన్నమాట. ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో, మిలిటరీలో పనిచేస్తారో వాళ్ళు ఇన్ రిటర్న్ రాతపూర్వకంగా వాళ్ళ వీలునామా రాయొచ్చు. లేదా ఓరల్‌గా కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా ఇంకొకరికి వాళ్ళ యొక్క విల్ చెప్పొచ్చనమాట. దాన్నే ప్రివిలేజ్డ్ విల్ అంటారు. ఓవరాల్‌గా ఉత్తరాఖండ్‌లో తీసుకొచ్చిన యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భవిష్యత్తులో యూసీసీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఫేజ్ వైజ్ దేశవ్యాప్తంగా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఉమ్మడి పౌర స్మృతి అనేది అనివార్యం కావచ్చు.